మూసీ నది వణికించింది అని ఇప్పుడు అంటున్నాం కదా. ఈ వణికించటము మొదటిసారి మూసి ఔరంగజేబు వణికింది. 117 సంవత్సరాల కింద వచ్చిన ఆ మహా జలప్రలయం తర్వాత సెప్టెంబర్ నెల హైదరాబాద్కు అచ్చిరాదు 1908 ఫ్లడ్స్. ఈ వరదలు, ప్రళయము, జల విధ్వంసము, ఈ వినాశనము 300 మంది ప్రజలను ఆ చింత చెట్టు కాపాడి. అప్పుడు నవాబ్ గారు ఏం చేసిందంటే ప్రతి వీధి పర్యటించారు. ఆ ఢిల్లీ దర్వాజా అప్పుడే కూడగొట్టారు. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో పరవస్తు లోకేశ్వర్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. యాక్చువల్గా సార్ హిస్టోరియన్ అండ్ రచయిత కూడా. సార్, మూసీ వరదలు వచ్చి ఆల్మోస్ట్ సగం హైదరాబాద్ మునిగిపోయిన సందర్భం సెప్టెంబర్ 28, ఆల్మోస్ట్ 117 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన ఇది. ఈరోజు కూడా జస్ట్ నేను ఆఫీస్కి వస్తూ న్యూస్ చూస్తే మూసీకి వరద వచ్చిన కారణంగా ఇమ్లిబన్ MGBS బస్ స్టేషన్లోకి వాటర్ వచ్చాయని చెప్పి చిన్న న్యూస్ చదివాను. అసలు ఈ మూసీ వరదల గురించి సార్ మీ చిన్నప్పుడు విన్న ఘటనలు, అప్పుడు సంభవించిన జల ప్రళయం మీ మెమరీస్లో ఎలా ఉంది సార్? ఇంకా ఇప్పటికీ మంచిది, మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఇప్పటికీ ఇంకా మనం ముసురు వర్షంలోనే వాతావరణం. మీరందరూ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూసిండ్రని అనుకుంటున్నా. టైటిల్ కూడా ఏంటంటే వణికించిన మూసీ. అవును, మంచి టైటిల్. మొత్తం దాదాపు వారం రోజుల నుంచి లేదా ఈ నెలలో చాలా సార్లు వర్షం వచ్చింది. అవును, కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. కంటిన్యూస్ గా ఈ సెప్టెంబర్ అంతా పడుతూనే ఉన్నది. ముఖ్యంగా ఈ 4-5 రోజుల నుంచి నగరం అంతా ముసురులోనే ఉన్నది, ముసుగు తెరలో ఉన్నది నగరం అంతా. అయితే ఇప్పుడు ఈ పేపర్లో చెప్పినట్టుగా వణికించిన మూసీ అనేది ఇది మొదటిసారి కాదండి. చరిత్రలో చూసుకుంటే చాలా సార్లు నగర ప్రజలను, నగరాన్ని మూసి వణికించింది, భయపెట్టింది కూడా. ఓకే, ఆ సంగతులు మనము మాట్లాడుకొని ఈ మూసి ఏమిటి, అది ఎట్లా కొట్టుకపోయింది, అంతకంటే ముందు ఏమన్నా జరిగినాయా, ఆ తర్వాత అనేక సందర్భాలలో 1908 కాకుండా 1950లో ఒకసారి, 1970లో ఒకసారి, 1990-91 ప్రాంతము లేదా 90 దశకంలో నగరంలో వరదలు వచ్చినాయి. వీటి అన్నిటి సంగతులు మనము మాట్లాడుకుందాం. అయితే ముందు ఈ మూసీ జన్మస్థానం ఎక్కడ అనేది తెలుసుకోవాలి మనం. మూసీ జన్మస్థానం ఏంటంటే ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ ఉంది. అక్కడనే అనంతగిరి కొండలు కూడా ఉన్నాయి. అనంతగిరి కొండలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నది. దానికి 4 అడుగుల దూరంలోనే ఈ మూసీ జన్మస్థానం. కొద్దిగా లోయలకు దిగితే అక్కడ మనకు స్పష్టంగా మూసీ యొక్క జన్మస్థానము, మూసీ ఆవిర్భవించడం స్పష్టంగా మనం చూడవచ్చు. అన్ని నదుల్లాగానే ఈ మూసీ నది కూడా చాలా మామూలుగా సామాన్యంగా బయలుదేరుతుంది అక్కడ. ఆ తర్వాత అదృశ్యమవుతుంది. ఆ కుండల నుంచి కిందికి దిగిన తర్వాత మూసీ నదిని మనము ఆ గ్రామాలలో మనము చూడవచ్చు. ఇది అనంతగిరి కొండలు మూసీ యొక్క జన్మస్థానం. ప్రపంచంలో చాలా నగరాలు కూడా నది ఒడ్డుననే వెలిసినాయి. నాగరికత కూడా అట్లే 3000 నాగరికతలు. అందుకోసమే మనము నదీ నాగరికతలు అని అంటుంటాం. మనం పవిత్రమైన గంగా నది తీరాన 3000 సంవత్సరాల క్రితమే కాశీ నగరము స్థాపించబడింది. అట్లనే ఇతర ప్రపంచంలో యూఫ్రటిస్, టైగ్రీస్ నదుల ఒడ్డున్న ఇరాకు, సిరియా దేశాలు ఉన్నాయి, మెసొపొటేమియా నాగరికత అంతా. కాబట్టి నది అనేది దేశాలకు ఒక తల్లి లాంటిది. సో మూసీ నది కూడా భాగ్యనగరానికి, హైదరాబాద్కు ఒక తల్లి లాంటిదే. దక్షిణ భాగాన మనకు హైదరాబాద్ నగరము వెలిసింది. అంటే నగరం మధ్యలో నుంచి వెళ్తుంది, కానీ అసలైన నగరము ఓల్డ్ సిటీ అని, పాత నగరం అని ఏదైతే అంటున్నామో ముందు ప్రారంభమైంది మూసీకి
దక్షిణాన. ఓకే. ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఉత్తరం భాగము స్టార్ట్ అవుతుంది. అచ్చా. ఓకే. చరిత్రను చూసుకుంటే మొట్టమొదటిసారి మూసీ వరదలు, మూసీ వల్ల జరిగిన నష్టము, మూసీ నది వణికించింది అని ఇప్పుడు అంటున్నాం కదా, ఈ వణికించటము మొదటిసారి మూసి ఔరంగజేబును వణికించింది. ఓ, ఇంట్రెస్టింగ్ సార్. చరిత్రలో ఫస్ట్ రికార్డ్ అయింది. ఈ వరద అంటారా, ఉప్పెన అంటారా, ప్రళయం, జల ప్రళయం అంటారా. ఔరంగజేబు 30 సంవత్సరాలు ప్రయత్నం చేసిండు గోల్కొండ కోటను జయించటానికి, ఆక్రమించటానికి, ఓడించటానికి. మొదటి 2 సార్లు విఫలమయ్యాడు. ఆఖరికి 1687లో సక్సెస్ అయ్యాడు. ఓకే. మొదటిసారో రెండోసారో ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, ఈ వాతావరణం ఏంటిది, ఇది వర్షాల నెల, వర్షాలు వస్తాయి, ఇక్కడ ఒక మూసీ నది అని ఒకటి ఉన్నది అన్న సంగతి ఆయన గమనించలేదు. ఆయన ఇదే సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు కురుస్తున్న నెలలో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి రావటానికి 1 నెల రోజులన్నా పడుతుంది కదా, ఆ రోజుల్లో బయలుదేరి సెప్టెంబర్ నెలలో వచ్చి గోల్కొండ చుట్టూ తన సైన్యాన్ని మోహరించిండు ఆయన. అప్పుడు మూసి కంటిన్యూస్ వర్షాల వల్ల పెద్ద వరద ఉప్పెనలాగా వచ్చింది. వచ్చి ఔరంగజేబు సైన్యంలో ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు అన్ని కొట్టుకుపోయినాయి. సైన్యంలో చాలా భాగం కూడా సైనికులు, ఎందుకంటే గోల్కొండ పక్కనే కదా మూసి, ఎక్కువ దూరం కూడా ఏం లేదు కదా. సో ఔరంగజేబు మీద మూసి ప్రతీకారం తీర్చుకున్నది. అతను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంటే అట్లా ఔరంగజేబు మీద ప్రతీకారం తీర్చుకొని గోల్కొండ నవాబులకు మూసీ మాత, మూసీ తల్లి సహకరించింది. చరిత్రలో ఇది రికార్డ్ అయింది. ఇప్పుడు ప్రతి దండయాత్రలో రాజు ఎంబడి ఈ నకల్ నవీసులని ఉంటారు, అంటే వ్రాయసగాండ్లు, రైటర్స్, ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే రైటర్స్. వాళ్ళు ప్రతి విషయాన్ని వాళ్ళు నోట్ చేస్తుంటారు. యుద్ధాలలో ఈరోజు ఏం జరిగింది, ఇట్లా ప్రతి డైరీ దినచర్య రాస్తుంటారు. అందులో ఈ మూసీ వరదలలో పెద్ద నష్టం జరిగింది, తోక ముడిచి మళ్ళీ ఔరంగజేబు గారు ఢిల్లీకి వాపస్ అయ్యిండు అని ఆ పర్షియన్ లాంగ్వేజ్లో ఆ రికార్డ్స్ ఉన్నాయి. ఆ తరువాత ఇప్పటికీ 117 సంవత్సరాల క్రితం మూసీ నది ఉప్పొంగి సగం నగరం కొట్టుకపోయింది, వేలాది మంది చనిపోయిండ్రు. ఆ విషయాల్ని వివరిస్తూ నేనేం చేస్తా అంటే, ఈ వరదలల్లో పురాణంపూల్ వంతెన, అంటే ఆ కాలంలో పాత వాలాద్రి అని అనేవాడు. వాలాద్రి అంటే వంతెన అని అర్థం. పాత వాలాద్రి వాలాద్రి అంటే వంతెన, వాలము, వాలాద్రి, వంతెన. ఈ పాత వాలాద్రి పురాణపూలు ఎట్లా కొట్టుకపోయింది, ఆ జల ప్రళయము, జల విధ్వంసంలో నగరం ఎట్లా హతలాకుతలమైంది, ఎట్లా నష్టపోయింది, ప్రజలు ఎట్లా చచ్చిపోయిండ్రు, సగం నగరం నాశనమైంది కదా. అప్పటి నవాబు గారు మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ఎట్లా ఆదుకున్నాడు, ఏమేం చర్యలు తీసుకున్నాడు మళ్ళీ ఈ వరదలు రాకుండా. ఆ తర్వాత అనేక సందర్భాలలో మూసి ప్రజలను ఏ రకంగా భయపెట్టింది, ఏ రకంగా నష్టం చేసింది. అయితే 1908 సెప్టెంబర్ 28న పాతవాలాద్రి పురాణాపుల్ వంతెన కొట్టుకపోయి ఈ నష్టము సంభవించింది. 117 సంవత్సరాల క్రితం. అప్పటికే 28 తారీఖు కంటే ముందు ఒక 3-4 రోజుల నుంచి ముసురులు పట్టుకున్నాయి. జనరల్గా సెప్టెంబర్ మాసంలో వర్షాలు, ముసురులు వెరీ కామన్. 28వ తారీఖు పొద్దున అటు పురాణపూల్ వంతెన, ఇటు నయాపూల్, అప్పుడు 3 వంతెనలు మాత్రమే ఉండే, పురాణపూలు, నయాపూలు, చాదరఘాట్. పురాణపూల్ తర్వాత కట్టిండ్రు కాబట్టి అది నయాపూల్ అయింది. కట్టించిన రాజు అఫ్జలుద్దౌలా, 5వ నిజాం, అంటే 6వ నిజాం గారి తండ్రి. ఆయన కాలంలో కట్టింది కాబట్టి దాన్ని అఫ్జల్ గంజ్ అని కూడా మనం అంటాం. తర్వాత చాదర్ఘాట్. ఈ 3 వంతెనలే ఉన్నాయి, ఇంకా వేరేవి లేవు. సిటీ కాలేజ్ దగ్గర వంతెన లేదు అప్పటికి. బస్ డిపో దగ్గర ఒక కొత్త వంతెన ఉంటుంది, అది కూడా లేదు. ఈ 3 వంతెనలు. అయితే 28వ తారీఖు మధ్యాహ్నం కల్లా ఈ వంతెనల కింద నీళ్లు దాదాపు వంతెనలను తాకుతూ ప్రవహిస్తున్నాయి. ప్రజలందరూ భయపడటం మొదలుపెట్టిండ్రు.
అప్పుడు 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఆసఫ్జాయి వంశంలో 6వ నవాబు. మొత్తం మనకు 7 నవాబులు. 6వ నిజాం ఉండే ప్లేస్ ఏంటంటే ఇక్కడ పురాణి హవేలీ ఓకే దగ్గరే. ఇది అఫ్జల్గంజ్కు పురాణి హవేలీ సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళే లేదా బ్యాక్ సైడ్ ఆఫ్ అవర్ సాలార్జంగ్ మ్యూజియం, అక్కడ ఈ పురాణి హవేలీ అని ఒకటి ఉంది. అందులో అది అధికార నివాసం. ఓకే. నవాబ్ గారికి ఆ వార్త తెలిసి ఆయన మొత్తం పరివారంతో వచ్చేసిండు. ఆయన వచ్చి అక్కడ అఫ్జల్గంజ్ దగ్గర అప్పుడు ఒక పెద్ద గేట్ ఒకటి ఉండే, దాన్ని అఫ్జల్ దర్వాజా అనేవాళ్ళు లేదా ఢిల్లీ దర్వాజా అని అనేవాళ్ళు. ఆ గేట్ నుంచి లోపలికి వచ్చి ఆ నది యొక్క ఉధృతం, ఆ ప్రవాహాన్ని ఆయన చూసిండు. చూసేసరికి అక్కడ ఉన్న వయోవృద్ధులు ఏమన్నారంటే, ఈరోజు రాత్రి ఇది డబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నదని వాళ్ళ అనుభవంతో చెప్పారు వయోవృద్ధులందరూ. అప్పుడే కొంతమంది బ్రాహ్మలు వచ్చేసిండ్రు. అక్కడికి వచ్చి నవాబ్ గారికి ఒక విన్నపం చేసిండ్రు. అయ్యా, మా ఆచారం ప్రకారము నదీమాతకు కోపం వచ్చినప్పుడు, అది ఉగ్రరూపంలో ఉన్నప్పుడు పూజ చేస్తే అది శాంతిస్తుంది, అది వెనకకి వెళ్తుంది మళ్ళీ. అయితే 6వ నిజాం గారు చాలా సెక్యులర్ నవాబ్ గారు. ఆయన అన్ని మతాలను సమానంగా చూసేవాడు. ఇస్లాం అండ్ హిందూయిజం రెండు, లేదా హిందువులు ముస్లింలు నా 2 కళ లాంటి వారు, నేను అన్ని మతాలకు నేను పోషకుణ్ణి అని ఒక ఉదార స్వభావి ఆయన. మంచి నవాబు గారు కూడా. ఈ బ్రాహ్మలు వచ్చి నవాబు గారికి అక్కడనే, ఇది ఆ అఫ్జల్గంజ్ ప్రాంతంలో నవాబు గారు నిలబడి మూసి యొక్క ఉధృతాన్ని చూస్తుంటే వాళ్ళు ఏం విన్నవించిండ్రు, మా ఆచారం ప్రకారంగా ఈ నది తల్లికి మీరు పసుపు కుంకుమలు, గాజులు, చీర, రవిక, ఇతర పూజా సామాగ్రితోటి మీరు పూజ చేసి దాన్ని నదిలో వదిలిపెట్టినట్టయితే నది మాత శాంతిస్తుంది అని అన్నారు. ఆయన ఇమ్మీడియట్గా దానికి ఒప్పుకున్నాడు. ఆయన సరే మీరు చెయ్యండి, నేను ఇక్కడే ఉంటా అంటే వాళ్ళంతా ఇక ఆ తంతు కూడా ముగించారు. మళ్ళీ నవాబు గారు భయపడుతూనే వెనకకి వెళ్ళిపోయిండు, ఈ రాత్రి ఎట్లా గడుస్తుందో ఏమో అని. ఆయన తన పురాణి హవేలీకి వెళ్ళిపోయిండు. ఆ రోజు రాత్రి ప్రళయం సంభవించింది. సగం నగరం కొట్టుకుపోయింది. సగం నగరం. ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే, సరే వికారాబాద్లో మూసి స్టార్ట్ అయ్యి ఆ చేవెళ్ళై ఇంకా అట్లాంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, అవన్నీ క్రాస్ చేస్తూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హైదర్గూడ, ఉప్పర్పల్లి, అత్తాపూర్ అంటే రాజేంద్ర నగర్కు వెళ్ళే దారిలో ఉంటాయి. అత్తాపూర్, హైదర్గూడ, ఉప్పర్పల్లి, నంది ముసలాయి కూడా. ఈ మూసీ నది యొక్క వరద పొంగి ఆ ఊళ్ళనన్నింటినీ ముంచేసింది. అయితే అప్పుడు ఈ ప్రచార సాధనాలు, ఫోన్లు, వార్తలు ఏమీ లేవు కదా. ఏం జరుగుతుందో ఈ నగరానికి తెలియదు. నగరానికి అది పొలిమేర. అప్పుడు ఆ నదికి తోడు వాగులు, వంకల నీళ్లు కూడా అన్నీ కలిసినాయి. సముద్రంలాగా మారింది మూసీ నది. ముందు ఈ ఊళ్ళన్నీ మునిగిపోయారు. వాళ్ళంతా జలసమాధి, ఊళ్ళు ప్రజలు జలసమాధి అయిపోయినారు. ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ మళ్ళీ కార్వాన్ ఏరియా, తర్వాత అటు జియాగూడ ఏరియా, ఈ ఏరియాలన్నింటినీ కవర్ చేస్తూ కరెక్ట్గా పురాణంపూల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాయి నీళ్ళు. ఆ వరద ఒత్తిడికి, ఆ ప్రెషర్కు తట్టుకోలేక అప్పటికి పురాణంపూల్ కట్టి 330 సంవత్సరాలు మాత్రమే. తట్టుకోలేక ఆ పురాణంపూల్ బ్రిడ్జ్ తునకలైపోయి అయిపోగానే, అప్పటి వరకు ఆ బ్రిడ్జ్ కొంత ఆపింది. అయిపోగానే ఆ పై నుంచి వికారాబాద్ నుంచి ఉన్న నీళ్ళన్నీ ఇక ఒక్కటేసారి దుమికి నగరం మీద పడ్డది. జలసర్పం నగరాన్ని కాటు వేసింది. జల ప్రళయము. మూసీకి దక్షిణ భాగాన ఉన్నటువంటి హుసేనియాలం, కసారెట్ట, కోకాతట్టి, ముర్గికా చౌక్, నాంపల్లి, మళ్ళీ ఇటు మదీనా బిల్డింగ్ అనేది అంటున్నామో మనము, అది దివాన్ దేవుడి ప్రాంతము, ఆ సాలార్జంగ్ మ్యూజియం ఇప్పుడు వచ్చింది. ఆ ప్రాంతాలన్నీ 20 అడుగుల ఎత్తులో నీళ్లు
అంటే ఆ ప్రాంతాలన్నీ జల సమాధి అయినాయి. అబ్బా. ఇది ఇట్లా దక్షిణం వైపు జల సమాధి అయితే, ఉత్తరం వైపు ధూల్పేటు, జమెరాత్ బజారు, ఘాన్సీ బజారు, గౌలీగూడ, చాదర్ఘాట్, రెసిడెన్సీ, ఈ ప్రాంతాలు కూడా అంటే దక్షిణము ఇటు ఉత్తరంలో ఉన్న ఈ ప్రాంతాలు కూడా అన్ని జల సమాధిలో ఉండిపోయాయి. గమ్మత్ ఏంటిదంటే 60 సెంటీమీటర్ల వర్షం కురిసింది అని ఉన్నది, కానీ ఇంకా ఎక్కువనే కురిసింది. 60 సెంటీమీటర్లు ఎస్టిమేషన్స్ లేవు. ఈ రోజు 60 సెంటీమీటర్ల వర్షము బార్కాస్లో కురిసింది అని పేపర్ వార్త. అప్పుడు ఇంకా ఎక్కువనే కురిసిండొచ్చు. అప్పుడు ఈ వాతావరణ శాఖలు అవన్నీ లేవు కదా. గమ్మత్ ఏంటంటే ధూల్పేట అనేది యాక్చువల్గా ఔరంగజేబు వెంబడి వచ్చిన సైన్యం యొక్క విడిది. అది నిజాం కాలంలో కూడా అక్కడ గుర్రాలు, ఒంటెలను నిల్వ చేసే స్థావరం అది. అవన్నీ నీళ్ళలో కొట్టుకుపోయినాయి. ఇక మనుషులైతే లెక్కలేదు. మామూలుగా మనుషులు 6.5 అడుగులు ఎత్తు ఉంటారు, కానీ 20 అడుగుల ఎత్తు వచ్చింది. ఇండ్లు కూడా మామూలు ఇండ్లు ఎన్ని అడుగులు ఉంటాయి? 10-12 అడుగుల ఎత్తులు ఉంటాయి. సో మొత్తం నదిగా మారిపోయింది. బేగం బజార్ పక్కన ఫీల్ ఖానా అని ఒక బస్తీ ఉంటుంది. ఆ పేరు మీరు విన్నారో లేదు, ఇప్పటికి కూడా ఆ బస్తీ పేరు ఫీల్ ఖానా. యాక్చువల్గా బేగం బజారు ఆ ట్రేడ్ కామర్స్ సెంటర్లు, వర్తక వ్యాపార కేంద్రంలో ఫీల్ ఖానా ఒక భాగం. బేగం బజార్ అందరికి బాగా పరిచయం. ఫీల్ ఖానా దాన్ని ఆనుకొని ఉంటుంది, అంత ట్రాన్స్పోర్ట్ అవి ఉంటాయి. ఫీల్ అంటే ఏనుగులు. ఏనుగుల్ని అక్కడ ఉంచేవాళ్ళు. ఏనుగులు ఇచ్చే ప్లేస్ కాబట్టి ఫీల్ ఖానా అని అర్థం వచ్చింది. ఫీల్ ఖానాలో ఉన్న ఏనుగులు కూడా కొట్టుకుపోయాయి. బేగం బజార్లో ఉండే మార్వాడి వర్తకులు అప్పటి నుంచి ఉన్నారు. ఆ దుకాణాలన్నీ నీళ్లలో మునిగి వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి. పక్కనే ఉస్మాన్ గంజ్ ఉన్నది. అది అప్పటి నుంచి సరుకులు, ధాన్యము, ఉప్పులు, పప్పులు, చింతపండుకు పెద్ద కేంద్రం. అది మొత్తం ఆ సరుకంతా కొట్టుకుపోయింది, నది పాలైంది. అక్కడ చాలామంది హమాలీలు రాత్రిపూట అక్కడనే నిద్రపోయేవాళ్ళు. వాళ్ళంతా జల సమాధి అయిపోయినారు, సరుకులన్నీ కొట్టుకుపోయినాయి. ఇక ఇది ఉత్తరం వైపు చాదర్ఘాట్ రెసిడెన్సీ మునిగింది సగం. అప్పుడు అలీస్ కిర్క్ ప్యాట్రిక్ రెసిడెంట్ అక్కడ. కోటిల రెసిడెన్స్ భవనం ఉంది కదా, ఇప్పుడు అది చాకలి ఐలమ్మ యూనివర్సిటీ. అది కూడా సగం మునిగింది. కిర్క్ ప్యాట్రిక్ భార్య ఖైరునిసా బేగం అందులోనే ఉండే. దాన్ని ఇప్పుడు మనము ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అని అంటున్నాం. అది రెసిడెంట్ భవనం. అప్పుడు జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ ఆయన భార్య ఖైరునిసా బేగం అక్కడనే ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇటువైపు దక్షిణం వైపుకి వచ్చేసరికి పురాణపూల్ ఏరియా, తర్వాత హుసేనీ ఆలం ఏరియా, తర్వాత కసారట్ట, కోకాతట్టి ఏరియాలు, ముర్గికా చౌక్ ఐడియా ఉందా మీకు? లాడ్ బజార్ దాటి కొద్దిగా ఇటు హుసేనీ ఆలం వైపుకి వస్తుంటే ముర్గికా చౌక్ ఉంటుంది. అన్నీ దాదాపు నేను చెప్పినట్టు 20 అడుగుల నీళ్లల్లో మునిగిపోయింది. ఆ వరద తాకిడికి ఏమైందంటే, నేను చెప్పిన చౌక్ నుంచి కసారట్ట దగ్గర ఒక పురాతనమైన హనుమాన్ టెంపుల్ ఒకటి ఉన్నది. అది ఇప్పటికి ఉంది. అది సజీవ సాక్ష్యం. అది వరదలకు పెద్ద టెంపుల్ మధ్య పురాతనమైన రావి చెట్టు ఉన్నది. చాలా కుటుంబాలు ఆ ప్రాంగణంలో ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి రికార్డ్స్లలో. కొమర్రాజు, సదాశివరావు, ఇట్లాంటి పేర్లు రికార్డ్ అయినాయి. అయితే ఏదైనా ఉందా సార్ హిస్టారికల్ గా? ఉస్మానియా హాస్పిటల్ ఎదురుగున్న చెట్టు, అది 300 మంది ప్రజలను కాపాడి. ఏం చెట్టు సార్ అది? ఇది ఎక్కడ ఉంటదంటే ఉస్మానియా హాస్పిటల్ కు అపోజిట్ లో, లేదా మూసీ నదికి ఉస్మానియా హాస్పిటల్ మధ్యన. నిన్ననో మొన్ననో అక్కడ సభ కూడా జరిగింది. ఈ ప్రజలందరూ పరిగెత్తుకెళ్ళి ఆ చింత చెట్టును ఎక్కుతే 300 మంది ప్రజలను ఆ చింత చెట్టు కాపాడింది. కాబట్టి దానికి ఒక బోర్డు ఇప్పటికీ ఉంది, ప్రాణదాత అని. ఆ చింత చెట్టుకు ఒక పేరు కూడా వచ్చేసింది. అది కూడా ఒక సజీవ సాక్ష్యం. అది కాకుండా ఇంకొక చెట్టు కసారట్ట, అంటే
ముర్గికా చౌక్ ప్రాంతంలో ఉంటుంది. అవును, హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ రోడ్డు మీదనే ఉంటుంది. అది పెద్ద ప్రాంగణంతో ఉంటుంది. పురాతనమైన టెంపుల్. అందులో పురాతనమైన పెద్ద వటవృక్షం, రావి చెట్టు. అందులో ఉండేటి అన్ని హిందూ కుటుంబాలు. దేవాలయం ప్రాంగణంలో ఉండేటి ఎక్కువ బ్రాహ్మలు. ఆ చెట్టు కూడా వాళ్ళందరూ చూస్తుంటేనే రాత్రిపూట, అప్పుడు కరెంటు లేదు, ఆ రోజుల్లో కరెంటు లేదు. అవును, ముందు నీళ్లు వచ్చినాయి. సరే ఇక నీళ్లు అనుకున్నారు. చూస్తుంటే దాని యొక్క పరిమితి పెరగటం మొదలైంది. అప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఇండ్లు మునుగుతున్న సందర్భంలో, నీళ్లు మునుగుతున్న సందర్భంలో వాళ్ళందరూ, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, వృద్ధులు అందరూ అతి కష్టంగా చెట్టు మీదకి ఎక్కి రకరకాల కొమ్మలను ఆక్రమించుకొని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఓకే, ఆ చెట్టు రక్షిస్తుందని అనుకున్నారు. కానీ నెమ్మదిగా ప్రతి అరగంటకు ఆ నీళ్ల మట్టం పెరగసాగింది. వీళ్ళందరూ మళ్ళీ పైకి ఎగబాగుతున్నారు. చాలా కష్టాలు పడుకుంటూ ఎగబాగుతున్నారు. నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కొందరు కొట్టుకపోతూనే ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ముందు, తర్వాత స్త్రీలు. ఆ నీళ్ల ప్రవాహం వల్ల హుసేనియాలం నుంచి ఒక పెద్ద తాటి చెట్టు యొక్క మొద్దు, చాలా పెద్దగా ఉంటుంది కదా, అది ఇట్లా స్పీడ్గా వచ్చింది. వీళ్ళు చూసుకోలేదు. వచ్చి ఆ చెట్టును పెద్దగా ఢీకొని అవతలికి వెళ్ళిపోయింది. ఉన్న మనుషులందరూ దాంతో పాటు పోయారు. అది రాకముందు కొంతమంది ఏం చేసిందంటే, ఈ వరద ఉధృతి తట్టుకోవటానికి అప్పుడు పంచెలు, తర్వాత ఉత్తరీయాలు, బ్రాహ్మలు కదా అవన్నీ ఉంటాయి కదా, ఆ ఉత్తరీయాలతోటి కొమ్మలకు తమంతము బిగించి కట్టుకున్నారు గట్టిగా. అంటే కొట్టుకపోకుండా జాగ్రత్త అని అనుకున్నారు. కానీ ఆఖరికి నది ఆ నీళ్లు ఆ చెట్టును కూడా కప్పేసి అటువైపు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇప్పుకొని ఈత కొట్టే ఎట్నో ఇప్పుకుందామని ప్రయత్నిస్తే ఆ గుడ్డ తడికి బిగుసుకుపోయింది. అదే వాళ్లకు యమపాశంగా మారింది. ఆ కట్టుకున్న ఉత్తరీయాలు, పంచెలు, ఆ కొమ్మలకు కట్టుకున్నారు కదా, అది ఇప్పుకునే సమయంలోనే వరద వాళ్ళందరూ ఏమైందంటే ఆ చెట్టు కొమ్మలకు తలకిందులుగా వేలాడి చచ్చిపోయారు. తెల్లారి చూడటానికి వచ్చిన వాళ్ళంతా చెట్టు కొమ్మలకు వేలాడుతూ కనబడ్డారు. నగరంలో అనేక చోట్ల తెల్లారిన తర్వాత మధ్యాహ్నం వరకు నీటి యొక్క మట్టము, ఉధృతము తగ్గింది. అప్పుడు దృశ్యాలు చాలా భీకరంగా ఉన్నాయి. హృదయ విదారకంగా ఉన్నాయి. లక్షల విలువ చేసే గృహోపకరణాలు, సామాన్లు, కుర్చీలు, బెంచీలు ఇవన్నీ ఆ నీళ్లలో కొట్టుకుపోయినాయి. మొత్తం ఎంతమంది చనిపోయారని రికార్డులు ఉన్నాయి? 30,000 నుంచి 50,000 మంది వరకు చనిపోయిండ్రు అని అంటారు. మహాప్రళయం సార్ ఇది. మహాప్రళయం. తర్వాత 1,00,000 మంది వరకు వికలాంగులయ్యారు. అది కొట్టేస్తుంది కదా, కాళ్ళు చేతులు ఇరిగిపోయి కొద్దిగా కష్టపడి తప్పించుకున్నా కూడా మనుషులు మాత్రం వికలాంగులయ్యారు. బేగం బజారు, ఉస్మాన్ గంజ్లో ఉన్న విలువైన ధాన్యము, సామాన్లు అవన్నీ కొట్టుకుపోయినాయి. ప్రజల ఉన్న ఇంట్లో ఉన్న సామాన్లు, విలువైనటువంటి గృహోపకరణాలు అన్నీ కొట్టుకుపోయినాయి. దీని తర్వాత ఏం జరిగింది సార్? యాక్చువల్గా మధ్యాహ్నం కల్లా సంగతి తెలిసింది. జలప్రళయం యొక్క ఒక వార్తలు. నీళ్లు ఎన్ని వచ్చినా చార్మినార్ను దాటి పైకి పోలేదు. షాలిబండ, అలియాబాదు, చంద్రాయణగుట్ట వైపు పోలేదు. కారణం ఏంటి తెలుసా? అదంతా ఎత్తు ప్రాంతం, చడావ్ అంటారు ఇది ఉర్దూలో. తెలుగులో మెట్ట ప్రాంతం అని కూడా అనొచ్చేమో. అదంతా యాక్చువల్గా బండ, షాలి బండ, గాజీ బండ, పీసల్ బండ, పేర్లు విన్నారు కదా. అది ఎత్తు ప్రాంతం కాబట్టి నీళ్లు చార్మినార్ వరకే వచ్చి ఆగిపోయినాయి. అది బహుశా భాగ్యలక్ష్మీదేవి యొక్క ప్రభావం అని అంటారు జనాలు. కానీ భౌగోళికంగా చూస్తే అది ఎత్తు ప్రాంతం కాబట్టి అటు పోలేదు. కానీ ఇటు నగరం వైపుకు తోసుకొచ్చినాయి, రెసిడెన్సీ భవనం వరకు. మధ్యాహ్నం కల్లా జనాలంతా తండోపతండాలుగా సామాన్లు, పిల్లల్ని చేతులలో పట్టుకొని ఇటువైపు బయలుదేరి వెళ్ళిపోయారు, షాలిబండ వైపు. అప్పుడు అక్కడున్న ప్రజలకు తెలిసింది రాత్రి ఏమైంది అన్న సంగతి. ఇక పురాణి హవేలీలో ఉన్న ఫారో నిజాం మెహబూబ్ అలీ ఖాన్ అప్పుడు
ఆయన దాదాపు ఏడుచుకుంటూ నగరంలో ఉన్న అన్ని వీధులు పర్యటించిండు ఆయన. ఓ చౌకు, హుసేనియాలము. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మదీనా హోటల్ అని మనం అంటున్నాం కదా, అప్పుడు హోటల్ లేదు. 1915లలో 20లలో కట్టింది అది. ఆ ప్లేస్లో ఏముండే హైకోర్టు ఉండే. ఓకే, హైకోర్టు ఉండే. ఈ నీళ్లకు అది మునిగిపోయింది కదా, ఆ హైకోర్టు కూడా. ఆ ఫైల్స్ అన్ని, ఆ దస్తరాలన్నీ, రికార్డ్స్ అన్ని కొట్టుకపోయినాయి. ఆ అనుభవంతో తర్వాత ఆ ప్లేస్లో పక్కన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హైకోర్టు కట్టిండు. అప్పుడు నవాబు గారు ఏం చేసిందంటే ప్రతి వీధి పర్యటించిండు. ప్రజలందరూ ఏడ్చుకుంటూ మేము దిక్కులేని పక్షులం అయిపోయినాము, ఇక నువ్వే మాకు అన్నదాతవు, ఆశ్రయం ఇవ్వాల్సిన దాతవు అని ఏడవటము. ఆయన కూడా దుఃఖిష్టము. ఆయన అట్లా తిరుగుతూ తిరుగుతూ చాదర్ఘాట్ వైపు వెళ్ళిండు ఆయన, ఇప్పుడున్న చాదర్ఘాట్. వెళ్ళేసరికి అప్పటికి కూడా ఇంకా మూసి ఉధృతి ఇంకా తగ్గలేదు. అవతలి ఒడ్డున సైన్యాధిపతి, నవాబు గారి సైన్యాధిపతి పేరు ఫక్రుల్ ఉల్ ముల్క్. ఇరాం మంజిల్ ఉంది కదా నిమ్స్ పక్కన, ఆయన నివాస భవనం అది. మూసీ నదికి దక్షిణం వైపు నవాబు గారు నివసించేది, ఉత్తరం వైపు ఇష్టంగా కట్టుకున్న ఇరాం మంజిల్లో సైన్యాధికారి ఫక్రుల్ ఉల్ ముల్క్. మరి ఇప్పుడు నగరాన్ని రక్షించే బాధ్యత సైన్యము, పోలీసులదే కదా. ఆయన ధైర్యం చేసి నయాపూల్ మించి రాలేకపోయిండు, పురాణపూల్ అయితే కొట్టుకపోయింది, చాదర్ఘాట్ వైపు వచ్చిండు. వచ్చేసరికి ఉధృతంగా ఉన్నది. ఒడ్డుకు ఇటువైపున సైన్యాధికారి నిలబడ్డాడు, ఇటువైపున నవాబు గారు నిలబడ్డారు. నవాబు గారు చెయ్యి చూపి మీరు ఇక్కడికి రాకండి, మీరు నదిలో కొట్టుకపోతారు, జాగ్రత్త, మీరు విలువైన వాళ్ళు, మీరు రాకండి రాకండి అని ఉర్దూలో ఆయన మొత్తుకుంటున్నాడు. అయినా నవాబు గారు తన గుర్రంతో నదిలో దిగాడు. దిగిన కొద్దిసేపటికే గుర్రం కొట్టుకపోయింది. నవాబు గారు ఈదటం మొదలుపెట్టిండు. ఇక ప్రజలంతా తండోపతండాలుగా చూస్తున్నారు కదా, ప్రజలందరూ ఆహాకారాలు చేయటం మొదలుపెట్టిండు, మొత్తుకుంటున్నారు. ఇటు నవాబు గారేమో రాకుండ్రి రాకుండ్రి, మీరు కొట్టుకపోతారు, ఇందులో మీరు రాలేరు ఇంతవరకు అని ఆయన అరుస్తూనే ఉన్నాడు. ఆయన మాత్రము ధైర్యం చేసి ఆయన వస్తుంటే కొన్ని చెట్ల మొద్దులు వచ్చేసినాయి. అవి వచ్చినప్పుడల్లా ఆయన లోపలికి వెళ్ళటము, ఇక ఈత తెలిసిన వాళ్ళ యొక్క టెక్నిక్ కదా ఇవి, లోపలికి వెళ్ళటము, మళ్ళీ పైకి రావటము, ఇట్లా చేసి 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 నవాబు గారు ఉన్న ఒడ్డు మీదకి ఎక్కిండు. వచ్చేసాడైతే వచ్చి కల్చర్ అనేది ఒకటి ఉంటుంది, సంస్కృతి, మర్యాద, మన్ననలు, అది కూడా రాజు నవాబు గారికి. అంత తడి బట్టలలో కూడా తన కుడి చేయితోటి 3 సార్లు వంగి సలాములు చేసిండు ఆయన. చాలా మంది ప్రజలు ఇట్లా కలుసుకున్న తర్వాత అయ్యో ఇంకా నువ్వు బతికే ఉన్నావా, చచ్చిపోయినావు అనుకున్నాను నేను, ఇట్లా ప్రజలు అనుకున్నారు. ఇక ఇది అయిన తర్వాత ఈ వరదల సందర్భంలో మా తాత అమ్మమ్మ అనుభవాలు, వాళ్ళు మా అమ్మకు చెప్తే ఆ అమ్మ మాకు చెప్పింది, ఇప్పుడు నేను 3TVకి చెప్తున్నా. ఆ రోజుల్లో మగవాళ్లకు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆడపిల్లలు దొరకకపోయేది, ఆడపిల్లల కొరత ఉండే. కారణం అంటే అది అంత వేరే సంగతి. కానీ పాలుగాట బ్రాహ్మణ అమ్మాయిలను కొనుక్కొని వచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు. వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో రైన్ బజార్, యాకుత్పుర పక్కన ఉంటుంది రైన్ బజార్, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఇక మామూలుగా నిద్రపోయిండ్రు. మధ్యరాత్రి లేచేసరికి మంచం చుట్టూ నీళ్లు ఉన్నాయి, మంచం పడవలాగా మారింది. ఇప్పుడు అత్తాపూరు, హైదర్గూడ, ఉప్పర్పల్లి ఏరియాలో మూసీ నదికి ఆనుకొని ఉండేటి. అక్కడ మా బంధువులు కొంతమంది ఉన్నారు. అప్పటికే వృద్ధులు మాకేం చెప్పేవాళ్ళు అంటే, మా కాలంలో ఈ మున్సిపల్ నల్లాలు లేవు కదా, తాగే నీళ్ల కోసము మేము మూసీ నదికి వెళ్ళి బిందెలల్లో తాగే నీళ్లు తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. ఇది ఒక 60-70 సంవత్సరాల క్రితం నాటి దృశ్యం ఇది. తర్వాత వాళ్ళు ఆ మూసీ నది దాటి లంగా రోజుకి వచ్చి బస్సులు ఎక్కేవాళ్ళు, ఇది నగరానికి చేరుకోవటానికి. అటువంటి మూసి ఈరోజు ఇట్లా మురికికుంటగా ఎందుకు తయారైంది? మానవ తప్పిదాల వల్ల, మన యొక్క పాపమే అది.
ఇకపోతే తర్వాత ఏం జరిగింది సార్? ఇక సైన్యాధికారి ఫక్రులు వీటిపైన నిజాం గారు మరియు దివాన్ ఎవరు, ప్రధానమంత్రి అప్పుడు ఎవరు, మహారాజా కిషన్ ప్రసాద్. ఈ మంత్రివర్గం కూర్చొని ఫస్ట్ నవాబ్ గారు ఏం చేసిందంటే ఆయనకు సొంత ఖజానా ఒకటి ఉంది, అంటే తన పర్సనల్ ఖజానా ఒకటి, దాన్ని సర్ఫే ఖాస్ ఖజానా అని అనేవాళ్ళు. సర్ఫే ఖాస్ అంటే నిజాం యొక్క ప్రాపర్టీ మాత్రమే. అందులో నుంచి ఆయన పెద్ద భూరి విరాళాన్ని ప్రకటించిండు సాహసం చేసి. ఆ తర్వాత దివాన్ గారు, దివాన్ అంటే ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ గారు, ఆయన పెద్ద ఎత్తున తన పర్సనల్ విరాళం సైన్యాధికారి ప్రకటించిండు. పైగా నవాబులు జాగీర్దారులు ఉంటారు. పైగా నవాబులు అంటే వికారులు, ఉమ్రా, ఫలక్నుమా ప్యాలెస్ కట్టించిన ఆయన. వాళ్ళు నగరంలో ఉన్న ప్రముఖ వర్తక శ్రేష్ఠులు, మార్వాడి షేట్లు అందరూ విరాళాలు ప్రకటించారు. అప్పుడు ఇండ్లన్నీ మునిగిపోయినాయి కదా, మొత్తం రోడ్ల మీద ఎక్కడ చూసినా బస్తీలల్లో పెద్ద పెద్ద గాడి పొయ్యిలు దవ్వి భోజనాల ఏర్పాట్లు జరిగినాయి. కొన్ని నెలల పాటు ప్రజలకు 2 పూటల ఉచిత భోజనము పెట్టారు, ఏర్పాటు చేసి. అప్పుడు నిజాం ఏం చేసిందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచిండు, ప్రముఖ ఇంజనీర్ కదా, ఆయన వచ్చి కాలినడకనే ఈ విధ్వంసాన్ని, నగరాన్ని, మూసీ నదిని అంతా చూసి విలువైన సలహాలు ఇచ్చిండు నిజాం గారికి. మీరు 2 నదులు తవ్వించాలి. నదులు అంటారా? చెరువులు 2 చెరువులు తవ్వించాలి. ఆ చెరువులే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఉస్మాన్ సాగర్ ను మనం గండిపేట చెరువు అని కూడా మనం అంటాం. 2 చెరువులు తవ్వించి ఆనకట్టలు నిర్మించాలి. దీనివల్ల ఫ్యూచర్ లో మళ్ళీ ఎప్పుడైనా మూసీకి వరదలు వస్తే ఇది ఆపుతుంది, ఇది రక్షణగా ఉంటది. ఇది ఒక సంగతి. రెండోది ఏంటిదంటే ఆధునిక డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయాలి నగరంలో. నీళ్లు ఫ్రీగా పోతాను, మురికి మోరీలు, నాలాలు, ఇవన్నీ ఆధునిక డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇది రెండో సూచన. మూడోది ఏంటంటే నగరము అభివృద్ధి కోసము ఒక ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేయాలి. ఆయన యొక్క సూచన ప్రకారము ఇమ్మీడియట్ గా డబ్బులు పెట్టి ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. ఇక హుస్సేన్ సాగర్ అయితే అంతకంటే ముందు నుంచే ఉన్నది, 1562లోనే నిర్మించబడ్డాయి. 6వ నిజాం ఇవన్నీ చేస్తూ ఆధునిక డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసిండు. తర్వాతనేమో నగరాభివృద్ధి బోర్డును సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ అని 1930-31 ఏర్పాటు చేసిండు. ప్రత్యేకంగా PWD శాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేసిండు. అప్పుడు రోడ్లు వెడల్పు కావటము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టము, పురాతన భవనాలను కూలగొట్టటము. ఆ ఢిల్లీ దర్వాజా అప్పుడే కూలగొట్టిండ్రు. అయితే కొన్ని పురాతనమైన బిల్డింగ్లు కూలగొడుతుంటే నగర ప్రజలు, మేధావుల నుంచి నిరసన వచ్చింది. ఇవన్నీ హెరిటేజ్ బిల్డింగులు, మీరు ఈ రకంగా వాటిని బుల్డోజర్లు ఉన్నాయో లేవో అప్పటికి, కానీ అవన్నీ మీరు తీసేస్తుంటే ఎట్లా అని. కానీ లాంగ్ గోల్ ప్రయోజనాల కోసం తప్పనిసరిగా తీసేయాల్సి వస్తుంది. కాబట్టి అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఆ ఢిల్లీ దర్వాజా దాన్ని తీసేసారు వాళ్ళు. ప్రజలకు కోపం వచ్చి ఆ PWD శాఖ మంత్రికి ఒక నిక్ నేమ్, తోక పేరు తగిలిచ్చిండ్రు, తోడుపోడు మినిస్టర్. తోడుపోడు అంటే విధ్వంసం, కూలగొట్టడం. ఇప్పుడు హైడ్రాకు అది స్టార్ట్ అయినప్పుడు ఆయన రంగనాథ్ గారు కూడా ఈ సెగ తగిలింది. తోడుపోడు ఓసారి జరగక తప్పదు అది. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ 6వ నిజాం గారు చేసింది. సార్, 117 సంవత్సరాల కింద వచ్చిన మహా జలప్రలయం తర్వాత మళ్ళీ ఏమైనా మూసి హైదరాబాద్ నగరానికి సంబంధించి వచ్చిన ప్రళయాలు కానీ వరదలు కానీ ఏమైనా ఉన్నాయా? ఈ మూసి వరదలలో మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి ఉండే, దాన్ని విక్టోరియా మెమోరియల్ మెటర్నిటీ హాస్పిటల్ అని అంటారు. అది 1905లో నిర్మించారు. ఎక్కడ ఉండే సార్ అది? అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్ మనము
సిటీ కాలేజ్ దగ్గర వే ఒకటి ఉంటుంది, అవును మదీనా చౌరస్తా, అవును ద ఇమ్మీడియట్. ఇప్పుడు అట్లా పోనిస్తలేరు, మదీనా చౌరస్తా నుంచి పోవాలి. కానీ ఒకప్పుడు మూసి దాటిన తర్వాత అదేనమాట. ఇప్పుడు పెట్ల బుర్జ్ దగ్గర ఉన్నది అదేనా సరే, అది వేరా షిఫ్ట్ చేశారు, దీన్ని తీసేసి షిఫ్ట్ చేసి పేట్ల బుర్జ్ దగ్గరే పెట్టారు మెటర్నిటీ హాస్పిటల్. దాని యొక్క పూర్వపు హాస్పిటల్ ఏంటంటే 1905లోనే కట్టిండ్రు. అప్పుడు 1905లో కింగ్ జార్జ్ ఫిఫ్త్ అనుకుంటా అతను హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చిండు. ఆ సందర్భంలో అప్పటికే ఆసుపత్రి కట్టి విక్టోరియా మహారాణి పేరుతోటి విక్టోరియా మెమోరియల్ మెటర్నరీ హాస్పిటల్ అని పేరు పెట్టిండ్రు. ఇది 1905లో అయింది, వరదలు 1908లో వచ్చింది. కానీ విషాదం ఏమిటంటే ఈ వరదలు వచ్చినప్పుడు అది దక్షిణ భాగం వైపు వస్తుంది కదా, హాస్పిటల్ మొత్తం కొట్టుకుపోయి పాలింతలు, పసిపిల్లలతో సహా, లేదా గర్భిణీ స్త్రీలు. అయినా కూడా అది కొత్త భవనం కాబట్టి మళ్ళీ పునరుద్ధరించబడి మొన్నటి వరకు అది అక్కడే ఉంది. తర్వాత మీరు అన్నట్టుగా ఈ పేట్లా బుర్జ్ వైపు దాన్ని షిఫ్ట్ చేసి, సో ఆసుపత్రి ఘోరంగా దెబ్బతింది. ఈ వరదల రికార్డు చేసింది ఫోటోల రూపంలో రాజా దీన్ దయాళ్, ఫేమస్ ఫోటోగ్రాఫర్. రాజా దీన్ దయాళ్ యాక్చువల్గా జంషెడ్పూర్ సిటీకి చెందిన ఇంజనీర్ ఆ కాలంలో. కానీ ఆయన ఇంజనీరింగ్ కంటే ఎక్కువ ఫోటోగ్రఫీ కళ మీద ఆయన శ్రద్ధ చూపిండు. అప్పుడు ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు రాజా దీన్ దయాళ్. 1908 ఫ్లడ్స్ను లేదా పురాణపుల్ను కొట్టుకపోయినప్పుడు, పురాణపుల్ కొట్టుకపోయిన తర్వాత పరిస్థితి ఏమిటి, ఆయన అద్భుతమైన ఫోటోలు తీసిండు. ఇప్పటికీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ద ఇమేజెస్ ఆఫ్ 1908 ఫ్లడ్స్ పురాణపూల్ ఉంటుంది. ఆయన నగరమంతా కాలినడకనే తిరిగి ఈ విధ్వంసాన్ని అట్లా రికార్డ్ చేసిండు ఆయన. తెలుగు స్వీయ చరిత్రలల్లా ఒక మహానుభావుడు తన స్వీయ చరిత్ర అంతా రాస్తూ ఈ 1908 వరదలు వచ్చినప్పుడు ఆయన సుమారుగా 20 సంవత్సరాల లోపే ఆయన వయస్సు. ఆయన పేరు మాదిరాజు రామకోటేశ్వరరావు. ఆయన ఈ వరదలు, ప్రళయము, జల విధ్వంసము, ఈ వినాశనము తన స్వీయ చరిత్రలో ఒక 10-12 పేజీలలో వివరించిండు. ఔరంగజేబు సంగతి ఏమో వాళ్ళ దినచర్యలో వాళ్ళెవరో రికార్డు చేసారు. ఇక ఇప్పుడు నేను మీకు చెప్పవలసింది ఏంటంటే, సెప్టెంబర్ నెల హైదరాబాద్కు అచ్చిరాదు, అరిష్టము, నష్టం కలగజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సెప్టెంబర్ అంతే. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలోనే ఉన్నాం. సో ఇదంతా అయిపోయింది. ఇక ఇటీవలి కాలంలో లేదా మా జీవిత కాలంలో జరిగింది చెప్తున్నా. 1950లో ఇదే సెప్టెంబర్ నెలలో విపరీతంగా వర్షాలు కురిసి ఆలేరు దగ్గర ఒక రైలు ప్రమాదం జరిగింది. ఆలేరు బ్రిడ్జ్ కింద నుంచి వసంత వాగు లేదా బసంత వాగు అనే ఒక వాగు ప్రవహిస్తుంది. అది అర్ధరాత్రి ఉప్పొంగి ఆ పైనుంచి వెళ్తున్న రైలు, ఆ బ్రిడ్జ్ మామూలు రైల్వే బ్రిడ్జ్, అది ఆ రైలు ప్రమాదం జరిగి అనేక మంది చనిపోయిండ్రు 1950లో. ఇది మూసీకి సంబంధించిన వాగేనా సరే? అది మూసీ నది నిర్దోషి. ఆ విషయంలో మూసీ దుఃఖదాయినికి సంబంధం లేదు. ఆ దుఃఖదాయినికి ఏం సంబంధం లేదు. ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ రైలు ఎక్కాలి. సమ్హౌ హీ మిస్డ్ దట్ ట్రైన్ బికాస్ ఆఫ్ దిస్ రెయిన్ వల్ల ట్రైన్ మిస్ అయింది. ఆయన పంతం బట్టి అది ఎట్లా వచ్చి ఇక్కడ ప్రదర్శించాలి పలానా రోజు అని చెప్పి తన సొంత కారులో రైలును వెంబడిస్తూ ప్రయాణం చేసి భువనగిరిలో రైలు పట్టుకున్నాడు ఆయన. భువనగిరిలో రైలు పట్టుకొని ఎస్ ఐఎమ్ సక్సెస్ అని అనుకున్నాడు. ఆలేరు పోయేసరికి ఆయన ఆ ప్రమాదంలో చనిపోయాడు. తర్వాత 1970లో, అప్పుడు నేను 20 ఏళ్ళ పిల్లగాడిని. 1970లో కూడా ఇదే మూసి సెప్టెంబర్ చివరి వారం వల్ల పాత బస్ డిపో మొత్తం భూకంపం వచ్చినట్టు పేలిపోయింది.
ఏం సార్ సిబిఎస్ అంతకంటే ముందు బహుశా మీకు తెలుసు అనుకుంటా, సిబిఎస్ ఇట్లా ఉండేది, డూమ్ ఆ ఆకారంలో ఉండేది. ఆ విధ్వంసం ఇది ఇట్లా పెద్ద గొయ్యి ఏర్పడ్డది. అది ఓకే, అది ఏర్పడిన తర్వాత మీరు అనే సిబిఎస్ ఆ డూమ్ అనేది అది కూడా సరిపోతలేదని ఇమ్లీ బర్బర్, అది కూడా ఇప్పుడు నీళ్లు వచ్చినాయి మీరు అది కూడా నీళ్లు వచ్చినాయి సార్. అవును. తర్వాత వర్షం పడితే అప్పుడు మా రోజుల్లో మా చిన్నతనంలో నీళ్ళన్నీ భూమిలో ఇనికిపోయేటి. ఇట్లా రోడ్ల మీద డ్రైనేజీ నీళ్లు, ఆ నీళ్లు ఈ నీళ్లు ఎక్కడ కనబడకపోయేది. ఎందుకంటే నగరం పెద్దది, పక్కన అంతా అడవే కదా, అంతా అడవే, అరణ్యమే కదా. కాబట్టి నీళ్ళు అనేది హాయిగా లోపలికి ఇంకి తర్వాత కాలంలో దాని ఉపయోగాలు చాలా ఉండేవి. మూసీ నదిలో అప్పుడు పశువుల మేత కొరకు యాదవులు గొల్లోళ్ళంతా గడ్డి పెంచేవాళ్ళు. ఆ నదిని ఆపేసి ఆ గడ్డి పెంచడం వల్ల ఈ పెద్ద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో దానికి ఆటంకం ఏర్పడ్డది. ఈ నీళ్ళన్నీ తోసుకొచ్చేసరికి ఆఖరికి అప్పటికి గౌలిగూడ ఇండ్లన్నీ మునిగిపోయినాయి. జనాలంతా పరిగెత్తుకుపోయిండు, సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇక్కడికి వచ్చేసరికి మాత్రము ఇక ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాంతో అక్కడ భూమి బద్దలయ్యింది. అది 1970లో జరిగింది. ప్రజలంతా తండోపతండాలుగా పోయి చూడండి. ప్రజలు ఒక భయంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ మత కల్లోలల్లో ఒక వర్గానికి చెందినోళ్ళు 100 మంది చనిపోయిండు అని అంటారు. ఇక్కడ మొదలవుతుంది ముసలం, కానీ అక్కడ ఉన్నోళ్ళంతా మంచిగానే ఉంటారు. తర్వాత మొన్న 1990 దశకంలో హుస్సేన్ సాగర్ నీళ్లు పోవటానికి, అంటే లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు, ఇందిరా పార్కు, అశోక్ నగరు, కొరంటి హాస్పిటల్ వరకు పోవటానికి ఒక జలమార్గం ఒకటి ఉన్నది. కానీ వైస్రాయ్ హోటల్ వాళ్ళు ఆ తూములే అంటారు కదా, నీళ్లు పోయే ఆ ఏర్పాటు, వాటిలో సగం వాటి మీద వైస్రాయ్ హోటల్ కట్టారు. ఏ ప్రభుత్వము ఎందుకు పర్మిషన్ ఇచ్చింది, ఎవరు ఎందుకు చూడలేదు అనేది మనకు వాళ్ళ పుణ్యమాని హుస్సేన్ సాగర్ నిండంగానే నీళ్లకు దారి లేక ఉన్న వాటితోటి మొత్తం ఈ లోతట్టు ప్రాంతం కదా, అవును, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు, ఇందిరా పార్కు, గాంధీనగరు, అశోక్ నగరు, అప్ టు కొరంటి హాస్పిటల్ ఇళ్లకు వరద వచ్చేసింది. ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, సామాన్లు నష్టపోయిండ్రు, చేసిండ్రు. 90-95లో జరిగింది. కాబట్టి నేను ఈ ముగింపులో మీకు చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం కూడా ఈ వర్షాలు, వరదలు, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మానవ తప్పిదాల వల్ల జరుగుతుంది. నగరంలో ఎక్కడ చూడు కాంక్రీట్ జంగల్ ఏర్పాటైంది. వర్షం నీళ్ళు వస్తే డ్రైనేజీలకు పోతున్నాయి కానీ భూమి లోపలికి పోతలేవు. అందుకోసం చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఇంకుడు గుంతల పథకం ఒకటి పెట్టిండాను. మీది పెద్ద ఇల్లు అయితే కొంత స్థలము అట్లా వదిలిపెట్టండి, ఆ మట్టి బండలకి నేయకుండా వదిలిపెట్టండి, ఆ నీరు భూమిలోకి చేరి సత్ఫలితాలు మనకు ఉంటాయి. అంటే ఎవరు ఏమి ఇంటలేరు కదా, ఇష్టం వచ్చినట్టు చెరువులు కుంటలు ఆక్రమించుకున్నారు, అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. చెరువులన్నీ వర్షం నీళ్లు చెరువులల్లా, బావులల్లా, కుంటలల్లా నిండాలి కదా, అవన్నీ మనం చేస్తలేము. ఫర్ ఎగ్జాంపుల్ కాలనీస్ ఉన్నాయి. కాలనీలో ఒకప్పుడు సింగిల్ ఇండిపెండెంట్ ఇండ్లు ఉండే, ఇప్పుడు ప్రతి ఇల్లు ఒక అపార్ట్మెంట్ లాగా చేస్తున్నారు. అయితే డ్రైనేజీ సిస్టమ్ మాత్రము ఒక కాలనీలో 100 ఇళ్లకు సరిపోయే పాత డ్రైనేజీ సిస్టమ్ వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు ఇండ్లన్నీ 4 అంతస్తులు 5 అంతస్తుల అపార్ట్మెంట్లు అయ్యిండ్రు, కానీ డ్రైనేజీ మాత్రం అదే పాతది. మరి ప్రతిఫలంగా ఇప్పుడు ప్రతి వీధిలో డ్రైనేజీ మురికి నీళ్లు పారుతున్నాయి. ఇదంతా మున్సిపల్ డిపార్ట్మెంటు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటే దీనికి బాధ్యులు. కాబట్టి మానవ తప్పిదాల వల్లనే ఈ ట్రాఫిక్ జామ్లు, నీళ్లు రావటము, చెయ్యటము, ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్లు నిలుస్తున్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వము ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఆఖరిలో మళ్ళీ మూసీ నది దగ్గరికి వద్దాము. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ అని ఒక మంచి బ్యూటిఫుల్ ఆలోచన, ఒక అందమైన కళ ఆయన మన ముందు ఉంచిండు. ఇది చాలా మంచిది. ఎందుకంటే ప్రపంచంలో చాలా నగరాలలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యారిస్కు వెళ్ళిన, ప్యారిస్ నగరం మధ్య నుంచి
ఒక రైన్ నది ప్రవహిస్తుంది. ఉమ్. ఈఫిల్ టవర్కు అపోజిట్లో ఉంటుంది. అవును. అది చాలా దూరం ప్రవహిస్తుంది ప్యారిస్ నదిలో. ఉమ్. వాళ్ళు ఏం చేసిందంటే దాన్ని టూరిజంను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్టీమర్లు నడుపుతుంటారు. ఉమ్. ఆ నది చుట్టుపక్కల మంచి ఉద్యానవనాలు ఉంటాయి, అనేక వంతెనలు ఉంటాయి. ఉమ్. ఆ వంతెనలన్నీ కళాత్మకంగా ఉంటాయి. చారిత్రక పురుషులు ఉంటారు అందులో, ఉమ్. లతలు, చెట్లు, పువ్వులు. ఉమ్. వాళ్ళు రైన్ నదిని ఆ రకంగా సుందరీకరణ ఎట్లయితే చేసిండ్రో ఇంకా ఇతర దేశాలలో అట్లా ఉన్నాయి. ఉన్నాయి. అవును. మన దగ్గర కూడా మూసీని ఈ ఆక్రమణలు ఇక అన్నీ తెలిసిన సంగతులే కదా. మూసీ చుట్టూ లోతట్టు ప్రాంతాలు, పరివాహక ప్రాంతాలను ఆక్రమించి ఇండ్లు, భవనాలు, అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు. అవును. అదంతా తీసేసి దాన్ని బ్యూటిఫుల్గా ఇటు అటు ఉద్యానవనాలు ఏర్పాటు చేసి వంతెనలు నిర్మిస్తే టూరిజం బాగా డెవలప్ అవుతుంది. ఓకే. అంతకంటే ఎక్కువ ఏంటంటే బీయింగ్ ఏ మ్యాన్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ, పాత నగరం మనిషిగా నేను చెప్పేది ఏంటంటే మా పాత నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దానివల్ల అన్ని రకాలుగా. కాబట్టి ప్రభుత్వం తొందరగా మూసీ సుందరీకరణ చర్యలు చేపట్టాలి అని మనం ప్రజలందరం డిమాండ్ చేయాలి. దీంతో ఈ సెప్టెంబర్ నెల ఈ వర్షాల సందర్భంలో నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినాను. ఓపికగా ఇన్నందుకు మీ 3TV ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మూసీతో ముడిపడిన హైదరాబాద్ చరిత్రను ఆల్మోస్ట్ ఒక 117 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.